అన్నా 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 ఏం కాదు, భయపడకు. అసలు మనం ఎక్కడికి వచ్చామన్నా? చాలా భయంగా ఉంది. భయపడకు, ఇక నుంచి మనం భయంతోనే పోరాడాలి. భయంతో పోరాడాలా? అవును, మనం ఈరోజు భయంతోనే పోరాడాలి కదా. అన్నా వీళ్ళు ఎవరన్నా? వీళ్ళు మనలాగే ఉన్నారన్నా. వీళ్ళు ఎవరన్నా? ఇక్కడ ఏమేమో ఇంతలు జరుగుతున్నాయి. అసలు మనం ఎక్కడున్నామన్నా? అసలు భూమిని సృష్టించిన లోకంలో. ఏంటి అంటే ఇది భూమి కాదా అన్న? కాదు, ఇది భూమి కాదు. ఇక్కడ మనుషులు ఎవరో ఉండరు. కేవలం చెట్లు, గట్లు, రాళ్ళు ఇవి మాత్రమే ఉంటాయి ఇక్కడ. అన్నా మనం అసలు ఇక్కడికి ఎందుకు వచ్చామన్నా? నా ప్రశ్నలకు సమాధానాల కోసం. ఏంటన్నా ఆ ప్రశ్నలు? చిన్నప్పటి నుంచి నేను ఎవరితోనైనా ఫ్రెండ్షిప్ చేయడం చూసావా? నీకు ఫ్రెండ్స్ అంటే ఇష్టం లేదని, నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉంటున్నావని బయట జనాలే అనుకుంటుంటే విన్నాను. లేదు, నేను ఎవరితో ఫ్రెండ్షిప్ చేసినా వాళ్ళు చనిపోతారు. చనిపోతారా? ఎందుకన్నా? చిన్నప్పుడు మా నాన్న చెప్పాడు, నువ్వు ఎవరితో ఫ్రెండ్షిప్ చేయదురా అని. కానీ నేను అప్పుడు ఏమనుకున్నానంటే, మా నాన్న ఫ్రెండ్షిప్లో మోసపోయి ఇలా చెప్పుకుంటాడు, నా ఫ్రెండ్స్ అలా కాదని నేను అనుకున్నాను. కానీ నా కళ్ళ ముందే నా 3 ఫ్రెండ్స్ చనిపోయారు. అది చూసి తట్టుకోలేకపోయాను. నిన్న మనతో ఉన్నవాడు ఈరోజు గతంలోకి వెళ్ళిపోతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అన్నా నా 3 ఫ్రెండ్స్ చనిపోయినప్పుడు కూడా నేను నమ్మలేదురా. కానీ నన్ను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి కూడా చనిపోయింది. అన్నా అన్నా హలో జాను, హలో నాన్న, ఏమైంది జాను? ఇంట్లో మన విషయం తెలిసిపోయింది. ఎంతో ప్రయత్నించాను, ఇంట్లో ఒప్పుకోలేదు. నేను నీ దగ్గరకు వచ్చేస్తా, వచ్చి తీసుకెళ్ళిపో. ఇప్పుడు నువ్వు నాతో వచ్చేస్తే నేను ఎలా చూసుకుంటానో చెప్పడానికి నా దగ్గర ఒక్క హోప్ కూడా లేదు. నువ్వు నాతో ఉంటావని హోప్ ఇవ్వగలవుగా, అది చాలు నాకు. సరే జాను, వచ్చేసి. జాను అప్పుడు నాకు మా నాన్న చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. వెళ్ళి మా నాన్న పాత డైరీ తీశాను. రేచిన, నువ్వు జీవితంలో ఎవరితో స్నేహం చేయకు, ఎవరిని ఇష్టపడకు. ఎందుకంటే వాళ్ళు నీతో లైఫ్ లాంగ్ ఉండరు, చనిపోతారు. ఒక విధంగా వాళ్ళ చావుకి కారణం కూడా నీవే. దీనికి కారణం నేనేదో తప్పు చేశాను నువ్వు అనుకోకు, ఎందుకంటే నేను కూడా ఇలాంటి పరిస్థితిని అనుభవించాను. దీనికి కారణం మీ తాత.
మా నాన్న ఒక రాజు, మనం రాజు కుటుంబీకులం. మనది సమారాజ్యం. ఆ రాజ్యానికి రాజు మా నాన్న, మీ తాత ఊర్స్. మా నాన్న ఒక రాజు అయినప్పటికీ తనకి సంతోషం లేదు, ఆనందం లేదు. ఏదో ఒక బాధ ఎప్పుడు వెంటాడుతూనే ఉంది. అదేంటో అర్థమయ్యేది కాదు. ఎందుకు ఈ రాజ్యం, ఎందుకు ఈ ప్రజలు, నేనే ఎందుకు పాలించాను, ఎందుకు ఇన్ని యుద్ధాలు, దేనికోసం ఇన్ని మరణం, అసలు మన జీవిత కార్యం ఏంటి, ఎందుకు ఇన్ని బాధలు అని ఎప్పుడు వేదన పడేవాడు. ఆ రాజ్యం నుంచి వెళ్ళిపోవాలని ఎప్పుడు అనుకుని మా నాన్నకు ఒక స్నేహితుడు కూడా ఉండేవాడు. అతనే భీష్. భీష్ ఎప్పుడూ కూడా ఒక శక్తి మనల్ని నడిపిస్తుంది, అది నడిపిస్తుంది, మనం అలాగే చెయ్యాలి. అసలు ఇది నిజమో అబద్ధమో నాకు తెలీదు, ఇదంతా ఒక కళ అనిపిస్తుంది, మానవ జన్మ అని చెప్తూ ఉండేవాడు మా నాన్నకి. వీళ్ళిద్దరూ ఎప్పుడూ కూడా ఇలా మాట్లాడుకుంటూనే ఉండేవారు. ఏదో వేదన, ఏదో ఆవేదన, ఏదో ఆలోచన. ఒకరోజు ఒక సాధువు మా నాన్నను కలిసి ఇలా చెప్పాడు, రాజా, మీ మనసులో వేదన నాకు తెలుసు, వెళ్ళండి, ప్రయాణించండి, మీ స్నేహితుడిని కూడా తీసుకెళ్ళండి. మరణం తప్ప దారి లేని దూరం మిమ్మల్ని తీసుకెళ్తుంది. ఆ దూరమే ఒక వెలుగు చూపిస్తుంది. ఆ వెలుగులో ఒక నది పైకి వస్తుంది. ఆ వచ్చిన నది యుగాంత నది. అక్కడ మీ ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది, వెళ్ళండి. అలా మా నాన్న ఫ్రెండ్ బీచ్ కలిసి ప్రయాణించారు. అలా 40 రోజులు ప్రయాణించాక ఎటు చూసినా మరణమే కనపడింది. ఆ మరణంలో వెలుగు కనపడింది, అదే యుగాంత నది. ఆ నది దగ్గరికి వెళ్ళాక ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కొన్నాళ్ళ తర్వాత ఒక సాధువు నన్ను కలిశాడు. నీ జీవితమే ఒక శాపం, శాపంతో ముడిపడింది. ఆ శాపాన్ని తీర్చుకోవడం నీ జన్మ కార్యం కాదు. ఈ విషయం నీ కుమారుడికి తెలియజేయడమే నీ జీవిత కార్యం. నీ కుమారుడే దారి వెతుక్కుంటాడు, అతనికి ఒక తమ్ముడు కూడా తోడవుతాడు. ఇక నీ పాత్ర ముగిసింది, వెళ్ళిపో. నువ్వు మాత్రమే నీ తర్వాత పిల్లలకి శాపం లేకుండా చేయగలవు. వెళ్ళు, ప్రయాణించు, వెతుకు. మా నాన్న డైరీ ప్రకారం మా తాత ఆయన ఫ్రెండ్ బీచ్ ఇక్కడికి వచ్చారని, బీచ్ మాయమయ్యాడని, మా తాత ఇక్కడ ఎక్కడో చనిపోయాడని చెప్పారు. తాత చనిపోతే మరి బీచ్ ఎక్కడ మాయమైపోయాడు? ఇప్పుడు నువ్వు ఎక్కడ కూర్చున్నావో తెలుసా? ఎక్కడ కూర్చున్నాను? కొండ మీద కూర్చున్నాను, రాయి మీద. అది కొండ రాయో కాదు, మాయమైపోయిన బీచ్. ఏంటి?